ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఆమెను హల్లెలూయా. చూడండి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి అంటే నిత్యత్వము అంటే జీవము అంటే ఎక్కడుందండి మనకి జీవము? ఎక్కడ మన నిత్యత్వము దాగున్నది అంటే దేవుని యందే. మరి ఆ దేవుని యందు నిత్యత్వం మనం పొందుకోవాలి. మరి ఆ నిత్యత్వానికి వారసులం అవ్వాలి. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి కుమారులు ఉంటే వారిని వారసత్వం కాబట్టి ఆ తండ్రి కుమారులనే వీళ్ళు వారసులు అంటారు. కానీ ఆ పక్కన రిలేషన్స్ పిల్లలను లేకపోతే పనివారి పిల్లలను వారసత్వం అనరు. మరి అబ్రహాము విషయంలో కూడా మనం చూసాం కదా, నీ దాసుడు కుమారుడు నీకు వారసుడు కాదు, నీకు ఎవరైతే నీ కడుపున పుట్టి ఉంటాడో అతనే వారసుడు. ఆ వారసుడు ఎవరు? ఇస్సాకు. మరి అలాగే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆ నిత్య జీవానికి మనము వారసులం కావాలి అంటే యేసుక్రీస్తు ద్వారా అంటే పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అంటే బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి రక్షణ పొందుకున్నట్టు కాదు. అంటే ఎప్పుడైతే హృదయము కడగబడిందో, దేవుని యొక్క బాప్తీసము తీసుకున్నప్పుడు, ఆయన రక్షణ పొందుకున్నప్పుడు హృదయం ఎప్పుడైతే క్రీస్తు రక్తంతో కడగబడిందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి మన మీదకి వస్తాడనమాట. ఆయన మన మీదకి వచ్చినప్పుడు మనం దేవుని బిడ్డలు అవుతాం. మరి దేవుని వాక్యం ఉంది కదా, ఆత్మ లేనివాడు నావాడు కాడు అని. మరి ఆ ఆత్మే ఈ పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకుంటేనే దేవుని యొక్క వారసులు అవుతాం. మరి పరిశుద్ధాత్మ దేవుని ఎలా పొందుకుంటాము? దేవుని వాక్యమే. దేవుని వాక్యం హృదయంలో ఉంటే ఆత్మదేవుడు మనతోనే ఉంటాడు. వాక్యమే ఇంపార్టెంట్. దేనికైనా వాక్యమే. ఒకటి చూడండి, మరి కొన్నిసార్లు దేవుడు బహిరంగంగా ఆయన క్రియలు జరిగిస్తాడు, కొన్నిసార్లు అంతరంగంగా క్రియలు జరిగిస్తాడు. అంటే కొన్ని సంఘాల్లో సూచక్రియలు అద్భుతాలు మరి వెంటనే కనపడతాయి, కొన్ని సంఘాల్లో అవి కనపడవు. కానీ అనేక మంది జనములు సంఘానికి వెళ్తారు. అంటే అక్కడ ఆత్మదేవుడు ఉన్నాడు, ఇక్కడ ఆత్మదేవుడు ఉన్నాడు, అక్కడ ఆత్మదేవుడు. అంటే అక్కడ పరిశుద్ధాత్మదేవుడు, ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు. కానీ ఇదేంటంటే ఆయన చిత్తము. ఆయన ఎలా అనుకుంటే సంఘాన్ని అలా నడిపించుకుంటాడు. సంఘం మంది కాదు కదా, దేవుని సంఘము. అట్లా ఈ సంఘము మనము దేవుని ప్రజలు కాబట్టి అదే రీతిగా దేవుడు అంటున్నాడు నిత్య జీవమును గూర్చి నిరీక్షణ మనకు ఉండాలి. తర్వాత మనము వారసులం అవ్వాలి. మనము వారసులం అవ్వాలంటే పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. ఆయన ఆత్మను కుమ్మరించాలంటే మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, మన హృదయము శుద్ధి ఉండాలి, మన హృదయము కడగబడాలి. ఇదే అన్నమాట. చూడండి, అందుకే ఆత్మ లేకపోతే కనుక మనం ఏమీ చేయలేం. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే కొన్ని చోట్ల కార్యములు జరగవు. పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే కార్యములన్నీ జరుగుతాయి అన్నమాట. మరి గొప్ప వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి రాజా, నీకే వందనములు. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా పరమ తండ్రి. అయ్యా, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ మాకు కావాలయ్యా. నీ వారసుల మగుటకై నా పరమ తండ్రి, నీ పరిశుద్ధాత్మని మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కుమ్మరించమని, అనేక మందికి కుమ్మరించమని అడుగుతున్నాం నా పరమ తండ్రి. అయ్యా, వందనములు దేవా, స్తోత్రములు, నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. నీవు రాజాది రాజువు, దేవాది దేవుడు నా పరమ తండ్రి. నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిన్నను నేడును ఏకరీతిగా ఉన్న తండ్రి నీవే నా పరమ తండ్రి. దీనుల్ని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలో నా పరమ తండ్రి ఈ దీనుడి ప్రార్థన ఆలకించమని అడుగుతున్నామయ్యా. అదే రీతిగా నా పరమ తండ్రి హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి
అయ్యా మీరు ఆశీర్వదించి మీరు రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థనంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.